సో ఇక్కడ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను స్పెషల్ గా స్టూడెంట్స్ కి మీరు ఆన్లైన్ చేయమని చెప్పలేను, ఆఫ్లైన్ కి వెళ్ళమని చెప్పలేను. ఎందుకంటే ద ప్రయారిటీ షుడ్ బి డిఫరెంట్, రైట్? ఇప్పుడు ఆన్లైన్ లో ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఒక యూట్యూబ్ ఓపెన్ చేశాను, యూట్యూబ్ లో ఒక ఫ్రీ క్లాస్ నడుస్తుంది, మధ్యలో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పాస్ చేసుకోవచ్చు, నేను మళ్ళీ రివైండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది, రైట్? ఇక్కడ ఆన్లైన్ లో కొంచెం బెనిఫిట్ ఉంది, కొంచెం లాస్ కూడా ఉంది. ఎక్కడ అంటే నీకు ఆన్లైన్ లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, నీ ఇష్టం, నచ్చితే వినొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, కావాలంటే మళ్ళీ వినొచ్చు టాపిక్ ని. సూపర్ బెనిఫిట్ ఇది. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్, ఫోకస్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చోవచ్చు, హాస్టల్లో కూర్చోవచ్చు, రూమ్ లో కూర్చోవచ్చు, నేను ఎక్కడ కూర్చున్నా సరే క్లాస్ వింటా, ప్రాక్టీస్ చేయాలని చేస్తా, అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ పెట్టేస్తా. బట్ నీకు డౌట్ వస్తే ఎవరిని అడుగుతావు? లైవ్ గా డెడికేటింగ్ గా ఒక టైం స్పెండ్ చేసి సార్ తో కూర్చొని మాట్లాడి డౌట్ వస్తే అడగడానికి సార్ ఉంటారు, నీతో పాటు టీమ్ మెంబర్స్ అందరూ కలిసి వస్తారు. ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది నీకు. వామ్మో, నేను 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు 2 hours క్లాస్ ఉంటుంది, క్లాస్ లో సార్ ఉంటాడు, ఆయన రిపీట్ వినాలి, నాకు ఏ డౌట్ వచ్చినా రాసుకొని వెళ్తాను డైరెక్ట్ గా. రేపు సార్ని డౌట్ అడగాలి, రాసుకొని వెళ్ళి సార్ నాకు డౌట్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయింది, రైట్? లైవ్ ఇంటరాక్షన్ ద్వారా నీకున్నటువంటి భయం వెళ్ళిపోతుంది, ఒక డిసిప్లినరీ వస్తుంది. ఏ డౌట్ ఉన్నా నువ్వు డైరెక్ట్ సార్ని అడగొచ్చు, దగ్గర ఉండి నీతో పాటు టీమ్ మెంబర్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు.